అందరికీ నమస్కారం. బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. ఇవాళ నామినేషన్స్ ఎపిసోడ్ జరిగింది బిగ్ బాస్లో. అయితే ఇందులో ఒక కిర్రాక్ సీత ఒక డైలాగ్ చెప్పింది సోనియా మీద. అదేంటంటే బొక్కలో స్ట్రాటజీ. బొక్కలో స్ట్రాటజీ అంది. సరే సోనియా మీద విసుగుతోటి ఆ మాట అన్నా కూడా అసలు ఈ బొక్కలో స్ట్రాటజీ అనేది అసలు బిగ్ బాస్కి ఏమైనా అన్వయించాలేమో అని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది మీరు కూడా చెప్పండి, కామెంట్స్ రూపంలో చెప్పండి. దానికన్నా ముందు మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పే అభిప్రాయాలు ఏమున్నాయో అవి మీకు కరెక్ట్గా అనిపిస్తే కరెక్ట్ అని చెప్పండి, లేదనిపిస్తే లేదని చెప్పండి. సో దాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత పెద్దగా ఈరోజు యాక్చువల్గా ఎపిసోడ్లో పెద్దగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏం లేవు, నామినేషన్లు తప్ప. ఆ నామినేషన్ల కన్నా ముందు ఆదిత్య ఓం ఒక మాట అన్నాడు. అసలు ఈరోజు నామినేషన్స్లో ఒక కొత్త ఆదిత్య ఓంని చూస్తారు మీరు అని అన్నాడు. మరి యాక్చువల్గా ఏం చూపిస్తాడు ఏంటి అనేది అనుకున్నాము. సరే మరి నిజంగా అంటే నేను మారుతున్నాను. నిన్న ఏదైతే నాగార్జున గారు చెప్పారో నువ్వు ఇంకా యాక్టివ్ అవ్వాలని చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకో కొత్త ఆదిత్యవం చూస్తారని అన్నాడు. సరే మరి అది కూడా సీతతోటి అన్నాడు. మరి ఈసారి నిజంగా ఏమన్నా చూపిస్తాడేమో అని అనుకున్నాము. కాదే చిన్న అగ్రెషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు, తర్వాత చిన్న కామెడీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఇది ఎంతవరకు వెళ్తుంది ఆడియన్స్కి అనేది చూడాలి ఆదిత్యవం విషయంలో. సో మారాలని అయితే కొంచెం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మళ్ళీ ఎవరైనా తను నామినేట్ చేస్తే మాత్రం ఇది నా పర్సనాలిటీ, నేను ఇలాగే ఉంటాను, ఇన్నేళ్ళ నుంచి ఇలాగే ఉన్నాను, ఇప్పుడు ఇలాగే ఉంటాను అంటున్నాడు. అలాగో ఉండొద్దనే కదా చెప్పింది నాగార్జున గారు చెప్పింది, అలా ఉండొద్దనే. మళ్ళీ కాసేపు నేను మారుతాను అంటున్నాడు, కాసేపు నేను ఇలాగే ఉంటా అంటున్నాడు, ఇదే నా పర్సనాలిటీ అంటున్నాడు. కొంచెం ఎమోషన్ అయిపోతున్నాడు, ఎవరైనా నామినేట్ చేస్తే ఎమోషన్ అయిపోతున్నాడు. చూడాలి మరి ఈ ఎమోషన్ కనుక మరీ ఎక్కువైతే మళ్ళా ఇంకో మణికంఠ అవుతాడా ఏంటి చూడాలి. సరే నామినేషన్ విషయానికి వస్తే నామినేషన్ రెగ్యులర్ నామినేషన్ కాకుండా ఏంటంటే క్లాన్స్ ఉన్నాయి కాబట్టి 3 క్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఒకే క్లాన్లో వాళ్ళు అదే క్లాన్లో వాళ్ళని నామినేట్ చేయడమో లేదంటే నామినేట్ చేయకపోవడమో చేస్తే అది ఒక విధేయత కింద అవుతుంది. చీఫ్కి విధేయత చూపించడమో ఏదో అట్లాంటి ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఒక క్లాన్లో ఉన్న వాళ్ళు వేరే 2 క్లాన్లో వాళ్ళల్లోనే ఎవరో ఒకళ్ళిద్దరిని మీరు నామినేట్ చేయాలి అని చెప్పి బిగ్ బాస్ కండిషన్ పెట్టారు. ఈ కండిషన్తో పాటు ఇంకొకటి ఏం చెప్పారంటే ఈ వారం అందరికన్నా పెద్ద క్లాన్గా ఉన్న యష్మికి లీడర్గా ఉంది కాబట్టి, చీఫ్గా ఉంది, పెద్ద క్లాన్కి చీఫ్గా ఉంది కాబట్టి యష్మికి ఇమ్యూనిటీ ఇస్తున్నాము. ఈసారి యష్మిని మాత్రం ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు. మిగతా చీఫ్లు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇందాక నేను చెప్పిన బొక్కలో స్ట్రాటజీ అన్నది ఇక్కడే. అసలు ఈ మొత్తం బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే అసలు ఈ సీజన్లో ఎవరికి ఇమ్యూనిటీ ఉండదని చెప్పారు. ఇమ్యూనిటీ ఉండదని చెప్పి మొన్న వారం ఇమ్యూనిటీ ఇచ్చారు ముగ్గురికి, ఈ వారం మళ్ళీ లక్ష్మికి ఇమ్యూనిటీ ఇచ్చారు. ఇది బొక్కలో స్ట్రాటజీ అంటారు. మరి ఏమన్నారు, మరి సీతను అడగాలి. సీతను అడిగితే చెప్తుంది కరెక్ట్గా, ఎందుకంటే ఆ డైలాగ్ ఆ అమ్మాయిది కాబట్టి మరి ఆ అమ్మాయిని అడిగితే తెలుస్తుంది. అసలు బిగ్ బాస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈసారి సీజన్ అనుకున్నాం. ఫస్ట్ అయితే అసలు ఈ కంటెస్టెంట్లందరినీ చూసినప్పుడేమో ఇది సీజన్ 6 లాగా ఎత్తిపోతుందేమో అనిపించింది. కానీ రాను కంటెస్టెంట్స్ ఆ రోజు నాగార్జున గారితో మాట్లాడిన మాటలు కానీ ఇందులో ఏమైనా ట్విస్టులు ఏవైతే చెప్పారో ఆ ట్విస్టులు కానీ వీటిని చూసిన తర్వాత అబ్బో ఏదో ఉంటుంది అనుకున్నాం. ఒకటేమో ఒక రూమ్కి ఏదో సింహం రూమ్ని పెట్టారు, ఇక్కడ డిస్కషన్ జరుగుతాయని. అంటే అక్కడ ఎవరినో ఒక లీడర్ని పెట్టి అక్కడ ఏమైనా చీఫ్గా పెట్టి ఇలాంటి చీఫ్ని పెడతారేమో అనుకుంటే తెల్లవారు లేచిన దగ్గర నుంచి అదే రూమ్లో ఎవరు పడితే వాళ్ళు కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు. మరి ఆ సింహం ఏమైపోయిందో, అదేదో గోల్డెన్ రూమ్ ఏమైపోయిందో, ఎందుకు ఆ బిల్డప్, ఎందుకు బిగ్ బాస్కి ఆ బిల్డప్ అవసరమా? చెయ్యలేని దాని గురించి ఎందుకు అంత బిల్డప్?
గోల్డెన్ రూమ్ అని, ఇక్కడికి స్పెషల్గా కొంతమంది మాత్రమే వస్తారని దానికి ఒక సింహం అని పేరెట్టి, ఎంత అవసరమా? సో అది ఎత్తిపోయింది, ఆ ఇంట్రెస్ట్ కూడా పోయింది. సరే అందరికీ ఇమ్యూనిటీ లేదనుకుంటే ఇమ్యూనిటీ ఎవరికి పడితే వాళ్ళకి ఇమ్యూనిటీ, మొన్న ముగ్గురికి ఒకళ్ళకి అనుకుంటే ఇమ్యూనిటీ, లేక ముగ్గురికి అసలు ఇమ్యూనిటీ లేదన్న వాళ్ళు సరే గతంలో క్యాప్టెన్కి ఇచ్చేవాళ్ళు, ఈసారి ముగ్గురికి ఇచ్చారు. మరి ఇమ్యూనిటీ లేకపోవడం అంటే డబుల్ ట్రిపుల్ చేయడం ఇమ్యూనిటీ లేకపోవడమా? ఇప్పుడు కూడా మళ్ళీ యష్మికి ఇమ్యూనిటీ ఇచ్చారు. అది కాకుండా రేషన్ అనేది ఉండదు, అంత సంపాదించుకోవాలని చెప్పారు. సంపాదించుకోవడం లేదు, పోవట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు రేషన్ వస్తూనే ఉంది. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏమాత్రం ఇంట్రెస్ట్గా లేకపోవడానికి కారణాల్లో బిగ్ బాస్ టీం ఫెయిల్యూర్ అనేది క్లియర్గా కనబడుతుంది. సో మరి రాబోయే రోజుల్లో మరి దీన్ని చక్కదిద్దుకుని మళ్ళీ సేమ్ మళ్ళీ వీళ్ళకి ఇమ్యూనిటీ లేకుండా చేస్తాం అంటే కనీసం సరిదిద్దుకోవడం అవుతుంది. ఇప్పటికే పప్పులో కాలేసింది, బిగ్ బాస్ టీము పప్పులో కాలేసింది. ఇంకా అది టోటల్ రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏదో అటు ఇటు కాకుండా చేస్తున్నారు. దానికోసం ఇంకొక ప్రతి పైసా సంపాదించుకునేలాగా ఉండాలి. ఆ ప్రతి పైసా సంపాదించుకునేలాగా లేకుండా ఏదో ఇలా ఇస్తున్నాం, ఇలా తగ్గించేసామని ఏదో చెప్పేస్తున్నారు, నోటికి వచ్చినట్టు చెప్పేస్తున్నారు. దానికి ఒక కారణం అంటే పెద్దగా కారణం కూడా పెద్దగా కనిపించట్లేదు. సో వాళ్ళు ఏదైతే ముందు ప్లాన్ చేసుకున్నారో అది ఏమీ లేకుండా రొటీన్ బిగ్ బాస్ లాగా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు చూస్తే, ఈ కంటెస్టెంట్స్ చూస్తే, ఈ కంటెస్టెంట్లు కూడా అంతే. వాళ్ళు అసలు మొన్న వారం ఏదైతే నా పేర్లు మా మాటలు చెప్పి నామినేట్ చేశారో మళ్ళీ ఈ వారం కూడా దాదాపుగా అదే నామినేషన్, అలా అదే చరిత్ర అంతా మళ్ళీ తవ్వుతున్నారు. అంటే వీళ్ళు ఈ కొత్తగా ఏమి ఆడింది కానీ, కొత్తగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంది కానీ, లేదంటే ఒకళ్ళొకళ్ళ మధ్య అపార్థాలు వచ్చింది కానీ, కొత్తగా ఒకళ్ళ స్ట్రెంగ్త్ తెలిసింది కానీ, కొత్తగా ఒకళ్ళ స్ట్రెంగ్త్ లేదని తెలియడం కానీ ఏదీ లేదన్నమాట. చూస్తే రొటీన్గా అవన్నీ కూడా రొటీన్గా ఉన్నాయి. సరే ఎవరెవరు ఏమైంది, ఎవరెవరు నామినేట్ చేశారు చూసేద్దాం ఒకసారి. కిర్రాక్ సీత నిఖిల్ని నామినేట్ చేసింది, ప్రేరణ నామినేట్ చేసింది. నిఖిల్ని ఎందుకు నామినేట్ చేసింది అంటే లాస్ట్ టైమే నామినేట్ చేద్దాం అనుకున్నా, నీకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి నామినేట్ చేయలేకపోయాను, అందుకని ఇప్పుడు నామినేట్ చేస్తున్నానండి. ఎందుకు నా అప్పుడు నామినేట్ చేయడం అంటే ఆ నామినేషన్లు అవన్నీ కూడా ఏంటయ్యా ఆ నామినేషన్లు అంటే ఏంటి, ఫస్ట్ బేబక్కని సెలెక్ట్ చేయకుండా ఉండడం కానీ, యష్మి గౌడని కావాలని సెలెక్ట్ చేసినట్లుగా కనిపించడం కానీ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడే, అతను చీఫ్గా అయినప్పుడే నిఖిల్. సో అప్పుడే నామినేట్ చేసి ఉండవలసింది, అప్పుడు నామినేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నామినేట్ చేశానని చెప్పింది. సరే ఓకే. ప్రేరణని నామినేట్ చేసిందని పెద్దగా రీజన్ ఏం లేదు, సిల్లీ రీజన్ అది, పెద్ద దాన్ని పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. తర్వాత నవీన్ వచ్చాడు. నవీన్ విష్ణుప్రియాని నామినేట్ చేశాడు. తర్వాత ఆదిత్య ఓమన్ నామినేట్ చేశాడు. విష్ణుప్రియాని ఏమి లేదు, వీళ్ళు చెప్పే కారణాలన్నీ కూడా సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. అందువల్ల వీటిలో చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు ఆ రోజేదో అది మాట్లాడావు, దానివల్ల ఇది అంతే తప్ప పర్టిక్యులర్ ఒక రీజన్, ఇతను చెప్పిన రీజన్ కరెక్ట్, దీని మీద ఆధారపడి మనం ఓటింగ్ చేయొచ్చు అన్నట్లాగా లేవు ఇవి. అందుకని నేను వాటిని కూడా పెద్ద చెప్పట్లేదు. ఇదంతా చెప్తే కనుక 1.5 ఎపిసోడ్ అవుతుంది, అందువల్ల అవన్నీ చెప్పట్లేదు. తర్వాత అంటే ఇప్పుడు నవీన్ ఆదిత్య ఓం తీసుకున్నప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆదిత్య ఓము ఈసారి డిఫరెంట్ ఆదిత్య ఓం చూస్తారన్నది. డిఫరెంట్ ఆదిత్య ఓం ఏంటయ్యా అంటే వీళ్ళు చెప్పినవన్నీ కూడా నాకు పాజిటివ్ అవుతాయని చెప్తున్నాడు. మీరు బాగా పాజిటివ్గా చెప్తున్నారు నాకు అన్నట్లాగా చెప్తున్నాడు. అవైనా ఎవరు చెప్పినా కూడా ఈసారి పెద్దగా వాటిని సీరియస్గా, ఫస్ట్ ఈ నవీన్ చెప్పిన దాన్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఆదిత్య ఓం ఓకే అనేసాడు. ఓకే అనేసి స్టైల్గా నుంచోడు, ఇలా బాహుబలిలాగా ఇలా స్టైల్గా పెట్టుకుని ఉంచున్నాడు. అంటే డిఫరెంట్గా చేస్తున్నాను, కొంచెం కామెడీ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా నామినేషన్లో కామెడీ చేద్దామని ప్రయత్నం చేశాడు. సరే ఆడియన్స్ ఏ విధంగా తీసుకున్నారో చూద్దాం. తర్వాత సోనియా నైనికాని నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేసిందంటే నీ టీంలో వాళ్ళు సరిగా చేయలేదు కాబట్టి, అంటే సీత సరిగా పని చేయలేదు కాబట్టి, అంటే సీత ఏదైతే టాస్క్ ఉందో మొత్తం అంతా ఇల్లంతా శుభ్రం చేయడం అనే ఈ నైనిక టీంకి, నైనిక క్లాన్కి ఏదైతే
వచ్చిందో ఆ టాస్క్, దాన్ని చేయడం అందరూ సరిగా చేయలేదు, దాని ఏదో అవమానంగా ఫీల్ అయ్యారు, సరిగా చేయలేదు, వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెట్టారు తప్ప సరిగా చేయలేదు, ఈ అంట్లు సరిగా తోమలేదు, ఇవన్నీ ఏవో చెప్పి నీ టీం సరిగా చేయలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నానని చెప్పి నైనికాని నామినేట్ చేసింది. సరే ఓకే, నైనిక కాసేపు చెప్పి చూసింది, అలా కాదు ఇలాగని చెప్పి చూసింది. సరే ఓకేలే, నువ్వేం చెప్తే నాకు ఎందుకు అన్నట్లాగా, ఓకే నువ్వేమనుకున్నావు నాకు అర్థమైపోయింది, కానీ మా టీం అలా ఏమి లేదని చెప్పి వచ్చి పైన పెయింట్ పోయించుకుంది. అంటే ఫైనల్గా నామినేషన్ అయిన వాళ్ళందరూ కూడా పైన పెయింట్ పోయించుకోవాలి, దాని నెత్తి మీద పెయింట్ పోస్తారు. మిగతా వాళ్ళు కూడా అలాగే కిరాక్స్ అయితే ఏమో నిఖిల్కి ప్రేరణకి నెత్తి మీద పెయింట్ పోసింది. అలాగే అభినయ్ నవీన్ ఏమో విష్ణుప్రియ మీదను ఆదిత్య ఓం మీద పోసాడు. తర్వాత సోనియానేమో నైనిక మీద, నెక్స్ట్ మళ్ళీ కిరాక్ సీత మీద. కిరాక్ సీతని కూడా సేమ్ అదే, సరిగా అంటులతో లేదని, ఆ టాస్క్ని సరిగా తీసుకోకుండా పర్సనల్గా తీసుకుని ఎమోషన్ అయిపోయి ఇవన్నీ చేసింది, నీకు అసలు ఆట నువ్వు అర్థం చేసుకోవట్లేదని చెప్పి కిరాక్ సీత మీద. కిరాక్ సీత ఏమో నాకు అంత క్లారిటీ ఉంది, నీకే క్లారిటీ లేదు, నీకు అసలు బుర్రా బుద్ధి లేదు, నువ్వు ఎంత చదువుకున్నానంటావు, చదువుకున్నదాన్ని నువ్వు సరిగా లేదని చెప్పి కిరాక్ సీత నీకు అసలు నాకు క్లారిటీ ఉంది, నీకే లేదని చెప్పి. సరే అంతా అయిపోయిన తర్వాత కొద్ది బాగా వర్డ్స్ అటు ఇటు వెళ్ళిన తర్వాత సరే కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిన టైంలో పెయింట్ పోయించుకోవడానికి వస్తూ బొక్కలు స్టార్ట్ చేయండి. అంటే ఈ ఫస్ట్ నైనికాని మొత్తం క్లాన్ అంతా సరిగా పనిచేయట్లేదు, నైనికాని నామినేట్ చేయడం, తర్వాత తన్ని నామినేట్ చేయడం, దాన్ని చూసి బొక్కలో స్టార్ట్ చేయడంగానే సోనియాకి ఎక్కడో కాలింది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఇవన్నీ మాట్లాడింది. సరే సీత నిన్నెవడన్నాడు, నీ పేరు చెప్పి నేను అన్నానా అని సరే ఏదో మళ్ళీ కాసేపు మాట్లాడుకున్నారు. కానీ మొత్తానికి కిరాక్ సీతకి పెయింట్ పోసింది సోనియా. తర్వాత మణికంఠ వచ్చి ఆదిత్య ఓంని ఎందుకు చేశాడు, ఆదిత్య ఓంకి సంబంధించిన కొన్ని ఏవైతే అతని క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ చూపించి అవి నాకు నచ్చలేదని చెప్పి మణికంఠ చెప్పాడు. తీరా చూస్తే ఆదిత్య ఓం నాకు బ్రహ్మాండమైన, నాకు పొగిడావు నన్ను, నాకు ఒక ప్రోమోలాగా ఉంటుంది, ఇప్పుడు నువ్వు నాకు ఏదైతే చెప్పావో అవన్నీ నాకు పాజిటివ్గా ఉంటాయి, జనంలోకి నువ్వు చెప్పినవన్నిటికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను నీకు, నువ్వు నాకు ప్రోమో ఇచ్చినట్టే లెక్క, నన్ను పొగుడుతూ థ్యాంక్ యూ అన్నాడు. అంటే అక్కడ కూడా సీరియస్గా తీసుకోకుండా కామెడీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆదిత్య ఓం, ఆ ప్రయత్నం చేస్తున్నాడు. శేఖర్ భాష విషయంలో మళ్ళీ సేమ్ గతంలో చెప్పిన కారణాలు, ఇప్పుడు నేనేదో మూడ్లో ఉంటాను, నువ్వు నా దగ్గరికి వచ్చి జోకులు వేస్తున్నావు, ఆ జోకులు నేను తీసుకోలేకపోతున్నాను, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి. తర్వాత ఏదో స్వీట్ల గురించి అందరినీ పంచుకోమన్నారు, అందరినీ పంచుకోమంటే నువ్వు నాకు చెప్పలేదు, మిగతా వాళ్ళందరూ తిన్నారు నేను తినలేదు అంటే, సరే నీకు చెప్పలేదు, అందరికీ చెప్పాను నేను, ఒకవేళ నీకు చెప్పకపోతే సారీ అని చెప్పాడు శేఖర్ భాష. దానికి కూడా నామినేట్ చేశాడు శేఖర్ భాషని. సరే మణికంఠ ఆదిత్య ఓంకిను మళ్ళీ శేఖర్ భాషకి పెయింట్ పోసాడు. ఇప్పుడు కూడా కొంచెం వెరైటీగా పోజులు ఇస్తూ ఆదిత్య ఓం పెయింట్ పోయించుకున్నాడు. సరే తర్వాత ఇప్పుడు ఆదిత్య ఓం వచ్చాడు. ఆదిత్య ఓం వచ్చి అభినయ్ నవీన్ని నామినేట్ చేశాడు. అభినయ్ నవీన్ని నామినేట్ చేసి, ఎందుకు నామినేట్ చేసావు అంటే నువ్వు కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇలా కనబడుతున్నావు, అందుకు నేను నామినేట్ చేశాను, ఎందుకంటే నేను ఖచ్చితంగా ఈ గేమ్ గెలవాలి, నాకు వెనకాల ఏదో బోల్డ్ అంత బ్యాగేజ్ ఉంది, నేను నాకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, వాటన్నిటిని నేను వదిలేసి వచ్చాను, ఇక్కడ ఏమైనా సరే గెలవాలన్నట్టు మాట్లాడి, అది నువ్వు అడ్డం పడేలా ఉన్నావు, అందుకని నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. సరే ఇంకోటి ఏదో లేదని చెప్పాడు. ఇప్పుడు అమ్మాయి నవీన్ కూడా థ్యాంక్స్ చెప్పాడు ఆదిత్య ఓంకి. రెండో కారణం చెప్తే అది నేను పెద్ద ఒప్పుకోలే, కానీ ముందు నాకు నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. తర్వాత శేఖర్ భాషనేమో అసలు నువ్వు అసలు ఈ గేమ్లో ఉండటానికి అనర్హుడు అనేసాడు ఏకంగా ఆదిత్య ఓం. అక్కడతో సరే మామూలుగా అయితే కామెడీగా తీసుకున్నాడు, కామెడీగా తీసుకుంటుంటే కూడా నువ్వు కామెడీ చేయకు, నేను చాలా సీరియస్గా చెప్తున్నానని చెప్పాడు. సరే అయితే సీరియస్గా అంటానని శేఖర్ భాష సీరియస్గా అన్నాడు. నువ్వు అసలు ఈ మొత్తం నువ్వు ఎక్కడ పడితే అక్కడ జోకులు వేస్తున్నావు, అనవసరంగా కల్పించుకుంటున్నావు, నువ్వు నీ వల్ల అందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, నామినేషన్లు కూడా వాళ్ళ వల్ల, అంటే ఇతను ఎక్కువ పని చేయకపోవడం, అంటే బిగ్ బాస్ ఎక్కువ సార్లు శేఖర్ భాష ఇది చూసుకో సరే చూసుకో అని చెప్పి చెప్తున్నాడట. అవన్నీ మనకు చూపించట్లేదు, కానీ అట్లా నాకొక్కడికి రావడం అంటే మిగతా వాళ్ళు చాలామందికి వచ్చిందనేమో శేఖర్, మరి వాళ్ళందరినీ ఎందుకు నామినేట్ చేయవు,
అని. అంటే సరిగ్గా పని చేయకపోవడం కానీ, నిద్రపోవడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి, దానికోసం నేను నామినేట్ చేస్తున్నానని చెప్పి నామినేట్ చేశాడు. సరే వాళ్ళిద్దరి మీద ఆదిత్యవం పెయింట్ పోసాడు. విష్ణుప్రియ వచ్చి మణికంఠన్ నామినేట్ చేసింది. మణికంఠన్ ఎందుకు నామినేట్ చేసిందంటే ఆ రోజు లాస్ట్ టైం నామినేషన్స్ అప్పుడు అతను చెప్పాడు, విష్ణుప్రియ నన్ను ఫెమినైన్ అని అంది, తర్వాత ఇది నన్నే అంటుందా ఇంకెవరు నన్ను అంటుందా ఇలాంటివి ఇంకేమేమంటుందని చూడటం కోసం ఆ అమ్మాయితో 3 రోజులు తిరిగాను అన్నాడు. అక్కడ నేను హట్ అయ్యాను, ఆ రోజు నిన్ను నామినేట్ చేయడానికి అవకాశం లేదు, అప్పటికే అయిపోయింది, అందుకని నేను నామినేట్ చేస్తాను. నువ్వు సారీ చెప్పావు కానీ దాన్ని నేను తీసుకోలేకపోతున్నాను, నువ్వు నన్ను చీట్ చేసావు, నా వెనకాల తిరిగి చీటింగ్ ఉద్దేశం అంటే సరైన ఉద్దేశం కాకుండా నా మీద స్పై చేయడానికి అని చెప్పి వచ్చి నాతో పాటు క్లోజ్గా ఉన్నట్టు యాక్టింగ్ చేసావు, అందుకని అది నేను తీసుకోలేకపోతున్నాను, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను అని అంది. సరే ఓకే, అది అయిపోయింది. తర్వాత సోనియాని తెలిసిందే కదా, సోనియాకి వీళ్ళిద్దరికి మధ్య సేమ్ ఏదైతే నడుస్తుందో మళ్ళీ అదే మొత్తం స్టోరీ అంతా మళ్ళీ నేను ఆ రోజు నేను అలా అనలేదు నిన్ను, నేను జస్ట్ క్యాజువల్గా అన్నాను, నువ్వేమో అడల్టరీగా అన్నావు, అసలు అడల్టరీ అనేది నా మైండ్లో లేదు, నీ మైండ్లో, నీ చెత్త మైండ్లో అడల్టరీ అని ఉంది కాబట్టి నువ్వు అన్నావు అని చెప్పి విష్ణుప్రియ. నాకు అదేం లేదు, నువ్వు కావాలని అన్నావు అని సోనియా. సరే అదే సోది 2 వారం ముందు నుంచి జరుగుతున్న సోది అయితే ఏదో మళ్ళీ అదే సోది. ముందు నామినేషన్స్లో అదే, మళ్ళీ తర్వాత నాగార్జున గారి దగ్గర అదే, నాగార్జున గారు కొంచెం సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే స్టోరీ. అంటే వీళ్ళిద్దరి మధ్య ఇది తప్ప ఇంకా వేరే మ్యాటర్ లేదు. అంటే ఇద్దరికి బాగా అసలు ఇద్దరికి ఏమాత్రం పొసగట్లేదు. క్లియర్గా చెప్పేస్తుంది సోనియా, నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు, నేను ఇష్టపడట్లేదు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తుంది సోనియా విష్ణుకి. సరే విష్ణుప్రియ వాళ్ళిద్దరికీ పెయింట్ పోసేసింది. తర్వాత శేఖర్ భాష వచ్చాడు. శేఖర్ భాష వచ్చి మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠని నామినేట్ ఎందుకు చేశాడంటే లాస్ట్ టైం చెప్పింది, మళ్ళీ ఆ వీక్గా ఉన్నాడు, ఆ సింపతి అదంతా చేశాడు. తర్వాత కూడా సరిగా లేడు, ఇంకా అవ్వాలి అన్నట్లాగా, నువ్వు ఇంకా అవ్వాలంటే సరే నేను అవుతానని చెప్పాడు, సో అందుకని నేను నామినేట్ చేస్తానని చెప్పాడు. సేమ్ ఆదిత్య ఓంని మాత్రం ఆదిత్య ఓం గారు నేను చాలా ఫన్నీ మామూలుగా సింపుల్గా తీసుకుందాం అనుకున్నాను, కానీ మీరు నేను ఈ ఆటకే పనికిరానన్నారు, అక్కడ నేను హట్ అయ్యానని చెప్పి చాలా గట్టిగా పాయింట్ చెప్పాడు. కానీ ఆదిత్య ఓం మళ్ళీ అక్కడ కూడా ఎమోషన్ అయిపోయాడు. నీకు తెలియదు నేను ఎందుకు చేస్తున్నాను, ఏంటి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను, నేను ఇలా ఎందుకు ఉంటున్నాను, 30 ఏళ్ళు బట్టి ఈ పర్సనాలిటీని పెంచుకున్నాను. పర్సనాలిటీ అంటే బాడీ కాదు, తనలో ఉన్న ఏవైతే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ పెంచుకున్నాను, క్వాలిటీస్. ఇప్పుడు మారను నేనని చెప్పి మళ్ళీ ఇక్కడ మాట్లాడతాను. నాకు వెనకాల బోల్డ్ బ్యాగేజ్ ఉంది, నాకు అందరినీ వదిలేసి నేను వచ్చానంటే నువ్వేంటి అందరూ అలా ఫ్యామిలీలో వదిలేసి వచ్చిన వాళ్ళే అన్నాడు శేఖర్ భాష. కరెక్టే కదా పాయింట్. ఎవరన్నా ఫ్యామిలీని తెచ్చుకుంటున్నారు ఏంటి? ఆదిత్యం నేను ఏదో పెద్ద ఫ్యామిలీని వదిలేసి పెద్ద త్యాగం చేసి వచ్చాను, నాకు ఇక్కడ గెలవడం ఇంపార్టెంట్, నాకు ఇక్కడ డబ్బులు ఇంపార్టెంట్, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే చిన్న సింపతి గేమ్ ఏదైతే మణికంఠ సింపతి ఏదైతే నడిచిందో, ఇప్పుడు నేను స్ట్రాటజీ అన్నాడు. ఏం స్ట్రాటజీ? నేను చూడండి మారిపోతున్నాను అన్నాడు ఆదిత్యము స్టార్టింగ్లో. ఆ మారడం ఏంటి అంటే, ఓ పక్క కామెడీ చేద్దామనే ప్రయత్నం, ఓ పక్క సెంటిమెంట్ తీసుకొద్దామనే ప్రయత్నం, ఓ పక్కనే స్ట్రాంగ్గా ఉన్నా అని చెప్పే ప్రయత్నం, అన్నీ గజిబిజి గందరగోళంగా చేస్తున్నాడు. ఒక దగ్గర ఒకలాగా చేస్తున్నాడు, ఒక దగ్గర ఎమోషన్ అయిపోతున్నాడు, ఒక దగ్గర ఏమో కామెడీకి తీసుకుంటున్నాడు, ఒక దగ్గర నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేయాలో క్లారిటీ లేకుండా కొంచెం గందరగోళంగా ఉన్నట్టుంది ఆదిత్యం పరిస్థితి. సరే మరి ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. సో ఓవరాల్గా ఇది ఈరోజు జరిగింది. మళ్ళీ రేపు ఇంకా కొన్ని మిగతా నామినేషన్లు ఉంటాయి. తర్వాత అన్సీన్ చూపించిన వాటిలో కూడా మంచి జోక్, ఒక కథ అని చెప్పాడు శేఖర్ భాష. అది మనకు చూపించలేదు, అన్సీన్ కట్స్లో దాన్ని చూపించారు. అక్కడ కూడా శేఖర్ భాష కథలు చెప్తున్నాడు, కామెడీ కథలు చెప్తున్నాడు. అందులో ఒక పేషెంట్ చనిపోవడానికి సిద్ధంగా ఉంటే పక్కన మీరా అన్న ఆవిడ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అంటే ఒక నర్సు లాగా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయ్యో చనిపోతాడేమో చాలా టెన్షన్ పడిపోతుంటుంది. తర్వాత సడన్గా అతను కొంచెం తేరుకుంటాడు. అంటే అతని పక్కన మిషన్ ఉంటుంది కదా, దాంట్లో ఇలా ఉండేది కాస్త ఫ్లాట్ అయిపోగానే అందరూ అయ్యో అయిపోయిందిరా ఇతని పరిస్థితి అనుకుంటారు. సడన్గా ఒకసారికి మళ్ళీ ఇలా వస్తుంటుంది పక్కన మిషన్. అంటే ఏంటి, మళ్ళీ అతను రెస్పాండ్ అవుతున్నాడు అని, హార్ట్ బీట్ కొట్టుకుంటుందని. దాంతో అందరూ షాక్ అవుతారు. అరే డాక్టర్ కూడా పక్కన వెంటనే వాట్ ఏ మిరాకిల్ అంటాడు.
మిరాకిల్ అనగానే అప్పుడు దాకా పక్కనే కూర్చున్న నర్సు, ఇతను చచ్చిపోతాడేమో అని బాధపడుతున్న నర్సు అతను బతకంగానే పక్కనే ఉన్న కత్తి తీసుకుని అతను పటపట పొడిచి చంపేస్తుంది. ఎందుకు పొడిచి చంపింది? ఇది క్వశ్చన్. ఎందుకు క్వశ్చన్ అందరూ అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు పక్కన శేఖర్ భాష చెప్తుంటే పక్కన ఉన్న వాళ్ళు వింటున్న వాళ్ళందరికీ ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు చంపేసి, సడన్గా ఎందుకు చంపేసి, అప్పటిదాకా బాధపడి అయ్యో చచ్చిపోతున్నాడు పేషెంట్ అన్నది చక్కగా ఎందుకు చంపేసింది అంటే డాక్టర్ మిరాకిల్ అన్నాడంట. అంటే మీరాకిల్, ఈ అమ్మాయి పేరు మీరాకిల్ అనగానే పక్కన తీసుకుని కత్తి పొడి చేసినట్ట మీరాకిల్. సో ఇలాంటి కథలు నిన్న కూడా అలాగా నాగార్జున గారిని నవ్వించాడు. చీరాకు అదొకటి ఇంకోటి ఏదో ఒకటి చెప్పి నవ్వించాడు. అట్లాంటివన్నీ సెల్ఫిష్ గురించి మాట్లాడు. సెల్ఫిష్ అంటే చేపలు నమ్మడం అని. అలాగా మంచి టైమింగ్లో మరి శేఖర్ భాష మంచి జోకులు వేస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. కానీ మరి ఎందుకనో ఈ చెత్త అంతా మనకు చూపిస్తున్నారు తప్ప అలాంటి మంచివన్నీ ఏం చూపించట్లే. మరి అసలు ఈ బిగ్ బాస్ టీంకి బుర్ర లేదో అర్థం కావట్లేదు. అనవసరమైన చెత్త అంతా చూపిస్తున్నారు. చక్కగా అలాంటివన్నీ చూపిస్తే మొత్తం ఆడియన్స్ అందరూ కాస్త ఎంటర్టైన్ అవుతారు. అతనికి ఎందుకన్నా శేఖర్ భాషకి ఎందుకనో స్క్రీన్ స్పేస్ కూడా ఇవ్వట్లేదు సరిగా. ఎందుకని ఇవ్వట్లేదు అనేది మరి తెలియదు. ఇతను అంత జోకులు వేస్తున్నాడు. అన్సీన్ కట్స్లోనేమో అంత మంచి జోక్ వేసాడు. నిన్న నాగార్జున గారి జోకులు మామూలుగా కూడా అందరూ చెప్తున్నారు ఇతను జోకులు వేస్తున్నాడు. కానీ అంత టైమింగ్ రాంగ్ టైంలో జోకులు వేస్తున్నాడేమో తప్ప. సో అతను కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి మరి ఎందుకని స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వట్లేదు, స్క్రీన్ టైం ఇవ్వట్లేదు బిగ్ బాస్ రోజు ఇచ్చే గంటన్నరలో ఎందుకు ఇవ్వట్లేదు అనేది మరి తెలియదు. సో ఆ విధంగా ఒక రకంగా శేఖర్ భాషకి కొంత అన్యాయం జరుగుతోంది. అది బిగ్ బాస్ పరంగా జరుగుతోంది. అసలు కంటెంట్ ఇవ్వలేని వాళ్ళని మిగతా చెత్త అంతా తలకాయ నొప్పి వచ్చే చెత్త అంతానేమో తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళేమో పక్కన పెడుతున్నారు. ఇంకెలాగా పైకి లేస్తుంది బిగ్ బాస్? పైకి లేవాలంటే ఎలా పైకి లేస్తుంది? ఎప్పుడు అందరూ కొట్టుకోవడం ఒకటే కాదు, కొట్టుకోవడంతో పాటు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ని కూడా చూపిస్తే బిగ్ బాస్కి అసలు లేస్తుంది తప్ప ప్రస్తుతానికైతే ఈ మిగతా వాళ్ళందరూ చూస్తే అసలు వీళ్ళ నామినేషన్ చూస్తే ఈ ఎవ్వడి చూసినా కూడా అది కిరాక్ చేతిలాగా బొక్కలో స్ట్రాటజీ, తొక్కలో నామినేషన్లు అనుకోవాలి. అది ఈ వారం పరిస్థితి. ఈ వారం నామినేషన్లు ప్రస్తుతానికి జరిగిన నామినేషన్ పరిస్థితి. రేపు మరి ఇంకెలా ఉంటుందో చూద్దాం. సో నా అభిప్రాయాలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా చూస్తుంటారు కాబట్టి నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే లైక్ ఇవ్వండి. అలాగే నేను నా అభిప్రాయాలతో ఏకీభవించినా లేదంటే విభేదించినా కూడా ఆ అభిప్రాయాలకి కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. అలాగే మా ఛానల్కి ఒక లైక్, మా సబ్స్క్రిప్షన్ మాత్రం ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.